వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం దురలవాట్ల వల్ల క్యాన్సర్ వస్తుందా, డాక్టర్ గారిని తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, టొబాకో ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? ఎక్కువగా తీసుకునే దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది బాడీలో అన్నప్పుడు డాక్టర్ని ఎప్పుడు మీట్ అవ్వాలంటారు? టొబాకో మన రెండు రకాలుగా జనరల్ అందరూ పబ్లిక్ అంతా రెండు రకాలుగా యూజ్ చేస్తారండి. ఒకటి స్మోకింగ్, ఒకటి స్మోక్లెస్ టొబాకో. ఈ స్మోకింగ్ టొబాకో ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండి. స్మోక్ చేసిన ఫ్యూ సెకండ్స్ లోనే ఆ స్మోక్ లో, అంటే టొబాకో స్మోక్ లో ఉన్న మోర్ దెన్ 70 క్యాన్సర్ కారక రసాయనాలు, అంటే కార్సినోజెన్స్ బ్లడ్ లోకి వెళ్ళి లంగ్స్ లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తాయి. అది ఎంత ఎఫెక్టివ్ అంటే, బిలీవ్ మీ, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ భారతదేశంలో, సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా చూస్తాం. అది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల భారతదేశంలో ఎక్కువగా కనబడుతుంది. కానీ స్మోక్ చేసే అమెరికన్స్ లో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అసలు లేకపోయినా, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వాళ్ళలో ఈ స్మోక్ చేసినప్పుడు ఆ టొబాకోలో ఉండే కార్సినోజెన్స్ గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రెట్ చేయబడి అక్కడ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కు దారితీస్తుంది. సో అంటే అంత పవర్ఫుల్ అనమాట. శరీరంలో అన్ని ఆర్గన్స్ లోను, అది బ్లడ్ ద్వారా శరీరంలో అన్ని ఆర్గన్స్ ని క్యాన్సర్ కలిగిస్తుంది. ఈ టొబాకోలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ 4 ఉన్నాయండి. ఫస్ట్ది బెంజిన్, రెండోది ఫార్మాల్డిహైడ్, మూడోది పాలిసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్, నాలుగోది నైట్రోసమిన్స్. ఇవన్నీ కూడా ట్యూమర్ సప్రెసర్ జీన్ ని సప్రెస్ చేసేస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని ప్రొడ్యూస్ చేసి సెల్ డ్యామేజ్, డిఎన్ఏ డ్యామేజ్ కలిగించి క్యాన్సర్ కి దారితీస్తాయి అన్నమాట. సో అందుకని టొబాకో అన్ని రకాలుగా కూడా డేంజరస్. టొబాకో చాలా మంది అనుకుంటారు ఫిల్టర్డ్ సిగరెట్స్ తీసుకుంటాము, చాలా తక్కువగా 1-2 తీసుకుంటాము, దానివల్ల ఎటువంటి హామ్ లేదు. టొబాకో చాలా మంది ఇంకా అనుకుంటారు, ఇంతకు ముందు ఎప్పుడో చిన్నప్పుడు స్మోక్ చేశాను 10 years, ఆ తర్వాత మానేశాను. 10 years స్మోక్ చేసి మానేసిన 50 years తర్వాత కూడా అది వాళ్ళని వెంబడిస్తూనే ఉంటుంది, ఆ క్యాన్సర్ రిస్క్. చాలా మంది మానేసాము, చిన్నప్పుడు ఎప్పుడో 20 years అప్పుడు స్మోక్ చేశాను, ఇప్పుడు నాకు 90 years 80 years ఇంకా నేను స్మోక్ చేయలేదు అనుకుంటూ ఉంటారు. బట్ ఆ ఇల్ ఎఫెక్ట్స్ పర్సిస్ట్ అవుతూనే ఉంటాయండి. అన్ని రకాలుగా సెల్ డ్యామేజ్, డిఎన్ఏ డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగించి దీర్ఘకాలంలో అది క్యాన్సర్ కి దారితీస్తాయి. అనేక రకాలైన క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, లిప్ క్యాన్సర్స్, అన్ని రకాలుగా అనేక క్యాన్సర్స్ కి దారితీస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ క్రానిక్ హార్ట్ డిసీజెస్, బ్రాంకైటిస్, తర్వాత పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా కలిగించి ప్రపంచంలో అన్నిటికన్నా అత్యధికంగా ఒక సింగిల్ దురలవాటున ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారంటే అది టొబాకో వల్లనే. ఇంకా కొంతమంది స్మోక్లెస్ టొబాకో, అంటే గుట్కా, తంబాకు, ఖైనీ, జర్దా, రకరకాలుగా టొబాకోని కన్స్యూమ్ చేస్తుంటారు, స్నిఫ్ చేస్తుంటారు నస్యం లాగా. ఇవి కూడా క్యాన్సరే. చాలా మంది అడుగుతుంటారు, నేను టొబాకోని నోట్లో తింటాను, చూ చేస్తాను, ఊసేస్తాను, దాన్ని నేను లోపలికి ఇంజెస్ట్ చేయను, నాకు క్యాన్సర్ ఎలా వస్తుంది? వాళ్ళు లోపల ఇంజెస్ట్ చేయకపోయినా ఓరల్ క్యాన్సర్స్ నాలిక మీద, ఫ్లోర్ ఆఫ్ మౌత్ మీద, లిప్స్ లోను, దవడ లోపలి భాగంలోనే కాకుండా అక్కడ ఓరల్ మ్యూకోజా నుంచి అది అబ్జార్బ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తుంది స్మోక్లెస్ టొబాకో. సో అన్ని రకాలుగా టొబాకోని కనుక మనం బ్యాన్ చేసినట్టయితే దక్షిణ భారతదేశంలో 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ కెన్ బి వైప్డ్ అవుట్. అంటే వాళ్ళ పార్లమెంట్ కనుక డెసిషన్ తీసుకొని భారతదేశంలో టొబాకో బ్యాన్ చేసినట్టయితే దక్షిణ భారతదేశంలో పురుషుల్లో వచ్చే 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఫ్యూచర్ లో రాకుండా పోతాయి. సో అన్ని రకాలుగా ఇది చాలా డేంజరస్ అండి. ఆ తర్వాత ఆల్కహాల్. చాలా మంది అనుకుంటారు మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే చాలా యూస్ఫుల్. చాలా మంది డాక్టర్స్ కూడా నాకు చెప్తుంటారు, రెడ్ వైన్ తీసుకో, రెడ్ వైన్ తీసుకుంటే అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్ మనకి అనేక రకాలుగా యూస్ఫుల్ గా ఉంటాయి. నిన్ననే అమెరికన్ సర్జన్ జనరల్ మిస్టర్ వివేకమూర్తి అనౌన్స్ చేశారు, ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ లో ఎల్లోన్ 1,00,000 మంది ఆల్కహాల్ వలన ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 20,000 ఆఫ్ దెమ్ ఆర్ బికాస్ ఆఫ్ క్యాన్సర్స్. స్మాల్ అమౌంట్, మోడరేట్ అమౌంట్స్ లో ఆల్కహాల్ తీసుకున్నా కూడా అది డెఫినెట్ గా క్యాన్సర్ కి దారితీస్తుంది. అనేక రకాలుగా ఆల్కహాల్ ఇంజెస్ట్ చేయబడగానే బ్లడ్ లో ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ ఎస్టాల్డిహైడ్ ఫార్మ్ అవుతుంది. అలాగే ఆ ఎస్టాల్డిహైడ్
ఫ్రీ రాడికల్ ని ప్రొడ్యూస్ చేసి సెల్ ని డ్యామేజ్ చేసి అనేక రకాలైన క్యాన్సర్ కు దారితీస్తుంది. తర్వాత ముఖ్యంగా స్త్రీలలోనూ పురుషుల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగించి స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది. ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల న్యూట్రియంట్స్ డెప్లీట్ అయిపోయి అంటే విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ రావటం, దాటి వల్ల సెల్ రిపేర్ మెకానిజమ్స్ దెబ్బతిని వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. సో తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఆల్కహాల్ ఇస్ వెరీ డేంజరస్. ఎస్పెషల్లీ స్త్రీల్లో చాలా తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా వారిలో ఉండే ఫ్యాట్ కంటెంట్ లో ఈ ఆల్కహాల్ స్టోర్ చేయబడి స్లోగా ఆల్కహాల్ యొక్క టాక్సిక్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేయబడి క్యాన్సర్ కి దారితీస్తాయి. సో స్త్రీలలో కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా చాలా ఎఫెక్టివ్ గా క్యాన్సర్ కలగజేస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆల్కహాల్ తీసుకునే స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఈ ట్రెండ్ నోటీస్ చేస్తున్నాం. స్త్రీలు కూడా చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలా మంది స్మోక్ కూడా చేస్తారు. స్మోక్ ప్లస్ ఆల్కహాల్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ హ్యాస్ ఎ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటే 2+2 4 కాదు. ఇక్కడ సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటే 2+2 8 అవుతుంది. అంటే స్మోకింగ్ వల్ల ఇద్దరు క్యాన్సర్ వచ్చినట్టయితే, ఆల్కహాల్ వల్ల ఇద్దరు క్యాన్సర్ వచ్చినట్టయితే, రెండు కలిపి తాగినట్టయితే 8 టైమ్స్ క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుంది. సో ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు ఒకదానికొకటి ప్రోత్సహించుకొని ఇంకా ఎక్కువ క్యాన్సర్లు కలుగజేస్తాయి. సో అండ్ ఈ రెండు కూడా అనేక రకాలుగా డేంజర్ కలిగిస్తుంది. ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకుంటున్నప్పుడు లివర్ కూడా డ్యామేజ్ చేయబడి ఆ డ్యామేజ్ లివర్ లో సిరోసిస్ డెవలప్ అయ్యి వాళ్ళలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఎస్టాల్డిహైడ్ ఫార్మేషన్, వీటన్నిటి వలన ఆల్కహాల్ తాగే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో చాలా క్లారిటీతో ఒక 2 రోజుల క్రితమే అమెరికన్ సర్జన్ జనరల్ మిస్టర్ వివేకమూర్తి మన ఇండియన్ వార్న్ చేశాడు. ఆల్కహాల్ ఈజ్ హజార్డస్ టు లైఫ్. ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ పెరుగుతుంది అని ఆల్కహాల్ బాటిల్ మీద మ్యాండేటరీగా వాళ్ళు లేబుల్ చేయాలని వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ కి రికమెండ్ చేశారు. సో భారతదేశంలో కూడా ఇదే రికమెండేషన్ ఇవ్వాలి. టొబాకో సిగరెట్ ప్యాకెట్స్ మీద ఎట్లా అయితే మనం రాస్తున్నామో ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇది కూడా రాయాల్సి ఉంటుంది. తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా, తక్కువ మోతాదులో రెడ్ వైన్ తీసుకుంటే ఏదో ఒక 10% కార్డియాక్ బెనిఫిట్ ఉండొచ్చు, బట్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ వెరీ హై. సో అందువల్ల ఏ రకంగానూ కూడా ఆల్కహాల్, ఈవెన్ ఇంక్లూడింగ్ టాడీ, ఏ రకంగా కూడా ఆల్కహాల్ మనం అడ్వైస్ చేయకూడదు. ఆల్కహాల్ వలన మిగతా ఇల్ ఎఫెక్ట్స్ తో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా చూయింగ్ గమ్స్ తినడం, గుట్కా తినడం ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాం డాక్టర్ గారు. వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అనుకోవచ్చా? చూయింగ్ గమ్ లో ఉండే కొన్ని కెమికల్స్ డెఫినెట్ గా క్యాన్సర్ కలగజేయవచ్చండి. గుట్కా ఆఫ్ కోర్స్ ఇప్పుడే డిస్కస్ చేసాము, గుట్కా ఖచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుంది. ఓరల్ క్యాన్సర్స్, అనేక రకాల ఓరల్ క్యాన్సర్స్, ముఖ్యంగా యంగ్ ఇండివిజువల్స్ లో చాలా మంది నోటీస్ చేస్తాం. చాలా ఫ్యాషనబుల్ గా ఉంటుందని వాళ్ళు గుట్కా తింటుంటారు, రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు మోర్ దెన్ 50% ఎక్కువ ఉంటుందండి వెన్ కంపేర్ టు నార్మల్ పాపులేషన్. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా వీటి వినియోగం కూడా ఎక్కువ అయిపోయింది. స్మోకింగ్ ఎంత డేంజరో వీటి వల్ల కూడా అంతే డేంజర్ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ తీసుకోవడం, లైక్ స్ట్రాస్ యూజ్ చేయడం కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్ యూజ్ చేయడం కానీ, గ్లాసెస్ యూజ్ చేయడం కానీ, ఇవి కూడా క్యాన్సర్కి దారితీస్తాయి అని వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా మేడం. అన్ని రకాల ప్లాస్టిక్ సబ్స్టెన్సెస్, మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్, వేడిగా ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మనం సమ్మర్ లో వాటర్ బాటిల్ క్యారీ చేస్తుంటే క్యాన్సర్ ని క్యారీ చేసినట్టే. ఆ వేడిగా ఉండే ప్లాస్టిక్ లోంచి మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ మన వాటర్ లో కలిపి మనం కన్జ్యూమ్ చేసినప్పుడు అవి తాగేస్తాము. అవన్నీ కూడా మన ఇంటెస్టైన్ లో అబ్జార్బ్ చేయబడి శరీరంలో అనేక భాగాల్లో క్యాన్సర్ కలిగిస్తాయి. అలాగే ఈ చాలా మంది ఈ ఫాస్ట్ ఫుడ్ డెలివరీ ఏజెన్సీస్ క్విక్ కామర్స్ అంటున్నారు, 10 minutes లోనే డెలివరీ చేస్తున్నారు. ఆ బ్లాక్ కలర్డ్ ప్లాస్టిక్ విచ్ ఇస్ ఎ రీసైకిల్డ్ ప్లాస్టిక్, దాన్ని ఏ రకంగాను వాటిని హీట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కెమికల్ సబ్స్టెన్సెస్ మన ఫుడ్ మెటీరియల్ మనకి కలిగిస్తాయి. ప్లాస్టిక్ స్ట్రా వాడే వాళ్ళలో కూడాను వేడి పదార్థాలు తీసుకునేటప్పుడు డెఫినెట్ గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్ యూసేజ్ అన్ని చోట్ల ఎక్కడైనా కూడా ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, అన్ని రకాలుగా ప్లాస్టిక్ ఫుడ్ పార్టికల్స్ ని ఎక్కడ కూడా మనం అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ప్లాస్టిక్ యూసేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలా కాలం క్రితమే మనం ఇప్పుడు ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్డ్, ఓల్డ్ అమెరికన్ మూవీస్
1980s 1990s ఉన్న మూవీస్ చూసినప్పుడు కూడా వాళ్ళు దే గో టు సూపర్ మార్కెట్, దే క్యారీ ఇన్ దే డోంట్ క్యారీ దట్ ఇన్ ప్లాస్టిక్ బ్యాగ్స్. వాళ్ళు పేపర్ బ్యాగ్స్ లోనే ఇలా హోల్డ్ చేసుకుని తీసుకొస్తుంటారు. సో అప్పుడే వాళ్ళు రియలైజ్ అయ్యారు, బట్ మనం ఇప్పటికీ కూడా ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడుతున్నాం ఇప్పటికీ కూడా. సో దీనివల్ల ఇవన్నీ రీసైకిల్ చేయలేక అనేక రకాలైన టాక్సిన్స్, ఈ మధ్య చాలా స్టడీస్ కూడా వచ్చాయి, మన సముద్రంలోని అనేక స్పీసీస్ లో కూడా వాటి ప్లాస్టిక్ ఇంజెస్ట్ చేయడం వల్ల అనేక రకాలైన డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళకు కూడా మన వలన సముద్రంలో ఉన్న ఫిషెస్ కి ఇతరత్ర యానిమల్స్ కూడా డ్యామేజ్ జరుగుతుందని. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం స్మోకింగ్ అలవాటు ఉంటుంది, టొబాకో తీసుకోవడం అలవాటు ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. వీరికి ఎంత మొత్తంలో, ఎంత పెద్ద మొత్తంలో హాని జరిగే అవకాశాలు ఉన్నాయి? క్యాన్సర్ రావడానికి వీళ్ళకు ఎంత ఎక్కువ పర్సెంటేజ్ కనిపించవచ్చు అంటారు వీళ్ళలో క్యాన్సర్? టొబాకో తీసుకునే వాళ్ళలోనూ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనూ అనేక రకాలైన క్యాన్సర్స్. టొబాకో అయితే బాడీలో ఎక్కడైనా కూడా క్యాన్సర్ కలిగిస్తుంది. ఆల్కహాల్ స్పెసిఫికల్లీ ఇంటెస్టైనల్ ట్రాక్, అప్పర్ జిఐ ట్రాక్ట్, ఓరల్ క్యావిటీ, తర్వాత లివర్ సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్స్ కలిగిస్తాయి. రెండు కలిపి తీసుకున్నట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇందాక మనం అనుకున్నాం, ఇట్ కాజెస్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. ఆల్కహాల్ ఎలోన్ తీసుకుంటే వచ్చే అవకాశాలు రెండు అనుకున్నట్టయితే, స్మోక్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 2% ఛాన్స్ ఉన్నట్టయితే 2+2 4 కాదు, ఇక్కడ 2+2 8 అవుతుంది. అంటే చాలా ఎక్కువ రిస్క్ అనమాట, సినర్జిస్టిక్ ఎఫెక్ట్. రెండు ఒకటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు తక్కువ ఛాన్స్ ఉన్నట్టయితే రెండు తీసుకుంటే దానికి డబుల్ కాదు, అనేక రెట్లు మల్టిప్లై అయ్యి రకరకాల క్యాన్సర్స్ వాళ్ళలో వస్తుంటాయి. డాక్టర్ గారు, స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాం, టొబాకో గురించి మాట్లాడుకున్నాం, ఆల్కహాల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే డ్రగ్స్ గురించి. ఈ మధ్య కాలంలో మత్తు మాఫియాలో చాలా మంది మునిగి తేలుతున్నారని చెప్పాలి డాక్టర్ గారు. ప్రభుత్వాలు ఎంత ఫోకస్ చేసినా కూడా దీన్ని అరికట్టలేకపోతున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. అసలు డ్రగ్స్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎనామిస్ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ ఎంతవరకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయంటారు డాక్టర్ గారు? సో ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉందండి. ఉదాహరణకి ఫస్ట్ కెనబిస్ వెరీ పాపులర్లీ యూజ్డ్ మారిజువానా అని కూడా అంటారు. ఆ కెనబిస్ తీసుకునే వాళ్ళు బెంజోపైరిన్ అండ్ టాల్యూన్ అనే కాంపౌండ్స్ ఉంటాయండి. ఇవి డైరెక్ట్ గా డిఎన్ఏని డ్యామేజ్ చేసి క్యాన్సర్ కలిగిస్తాయి. అలాగే వాళ్ళు ఈ కెనబిస్ ని ఇన్హేల్ చేస్తారు. ఇన్హేల్ చేసినప్పుడు లంగ్ యొక్క టిష్యూస్ ని కూడా డ్యామేజ్ చేసి టాక్సిక్ కెమికల్స్ చేసి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు. తర్వాత ఈ కెనబిస్ తీసుకునే వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు సెల్ డ్యామేజ్, సెల్ మ్యూటేషన్స్ ని ప్రివెంట్ చేయడానికి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళు జనరల్ గా ఈ కెనాబిస్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు స్మోక్స్ లో ఫిల్టర్స్ ఉంటాయి. ఈ కెనాబిస్ తీసుకునే వాళ్ళు ఫిల్టర్స్ ఏ ఉండవు, వాళ్ళు దొంగతనంగా చేస్తుంటారు. ఫిల్టర్డ్ కెనాబిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. వాళ్ళే చుట్టుకొని తీసేసుకుంటుంటారు. సో ఫిల్టరింగ్ లేకపోవడం వల్ల మోర్ డైరెక్ట్ ఎక్స్పోజర్ టాక్సిన్స్ అంటారు. సో ఇందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్ గా వీళ్ళలో లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. తర్వాత హెరాయిన్ కామన్. ఈ హెరాయిన్ మన వాడు తీసుకునే వాళ్ళ డ్రగ్ తీసుకునే వాళ్ళ ఇమ్యూనిటీని సప్రెస్ చేసేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు నీడిల్స్ షేర్ చేసుకుంటుంటారు, ఒకే రూమ్ లో ఉంటారు, నలుగురు తీసుకుంటుంటారు. ఈ నీడిల్స్ షేర్ చేసుకున్నప్పుడు వీటిలో ఈ హెపటైటిస్ సి, హెపటైటిస్ బి వచ్చినప్పుడు వాళ్ళు లివర్ క్యాన్సర్స్, హపోసి సార్కోమా అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్కిన్ ట్యూమర్స్ ఎక్కువగా వస్తాయి. చాలా మంది కంటామినెంట్స్ కూడా ఉంటాయి. కంటామినెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇది క్రానిక్ టిష్యూ డ్యామేజ్ చేస్తుంది, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. అనేక రకాలైన క్యాన్సర్స్ కి, క్రానిక్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రావడానికి దోహదం చేస్తాయి. సో వీళ్ళలో జనరల్లీ లివర్ క్యాన్సర్స్, కపోసిస్ సార్కోమా ఎక్కువగా చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇట్ సీమ్స్ కొకైన్ ఎక్కువగా వాడుతున్నారు. కొకైన్ స్నిఫ్ చేస్తారు. స్నిఫ్ చేసినప్పుడు టాక్సిక్ కెమికల్స్ డైరెక్ట్ గా లంగ్ లోకి వెళ్ళి బ్లడ్ లోకి అబ్జర్వ్ చేయబడి లంగ్ ని డ్యామేజ్ చేయడం కాకుండా అనేక రకాలైన క్యాన్సర్ కి దారితీస్తుంది. వీళ్ళలో డిఎన్ఏ రిపేర్ మెకానిజం తగ్గిపోతుంది. మామూలుగా మన అందరిలో కూడా చిన్న చిన్న మ్యూటేషన్ జరుగుతుంటాయి. ఆ మ్యూటేషన్స్ ని మన బాడీ రిపేర్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ బాగుంటే. ఈ కొకైన్ తీసుకునే వాళ్ళు బాడీస్ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఎబిలిటీ టు రిపేర్ దట్ ఈస్ ఎఫెక్టెడ్. అందువల్ల వీళ్ళలో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు కూడా కొకైన్ తీసుకునే వాళ్ళు మల్టిపుల్ డ్రగ్స్ కూడా అలవాటు పడతాం. వాళ్ళకు కూడా నీడిల్ షేరింగ్, హెచ్ఐవి, హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. లాస్ట్ వన్ హాషిష్. హాషిష్ కూడా వెరీ డేంజరస్. ఆ స్మోక్ చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్స్ అనేక రకాల టాక్సిక్ సబ్స్టెన్సెస్ లంగ్ ని డ్యామేజ్ చేయడమే కాకుండా
ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ వలన క్రానిక్ లంగ్ డ్యామేజ్, లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్రోట్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రగ్స్ అన్ని కూడా డైరెక్ట్ డ్యామేజ్ చేస్తాయి, ఇమ్యూన్ సప్రెస్ చేస్తాయి. ఇమ్యూనిటీ సప్రెస్ అయినప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, వీళ్ళంతా ఎక్కువ కాలం ఈ డ్రగ్స్ మీద ఉండి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకాలైన విటమిన్ డెఫిషియన్సీస్ రావటం, వాటిలో బాడీ రిపేర్ మెకానిజం దెబ్బతింటాం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ హెచ్ఐవి. ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళలో హెచ్ఐవికి అనేక రకాలైన న్యూమర్ మెడిసిన్స్ మనకు అందుబాటులో వచ్చాయి. ఆ హెచ్ఐవి న్యూమర్ మెడిసిన్స్ అన్ని కూడాను హెచ్ఐవి వచ్చిన వాళ్ళు చాలా కాలం బతుకుతున్నారు. People live for 20 years, 30 years. When I started practice, I thought that now again, but most of them die of cancer. 98% of die of cancer. Most of them. వాళ్ళలో అన్నిటిలోకి లింఫోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది లింఫోమానే కాకుండా రకరకాల స్కిన్ క్యాన్సర్స్, ఈవెన్ అదర్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, అవి కూడా ఎక్కువ వస్తుంటాయి. తర్వాత ఆంఫెటమిన్ డేంజరస్ సబ్స్టెన్స్, మెటా ఆంఫెటమిన్ అంటారు. ఈ ఆంఫెటమిన్ తీసుకునే వాళ్ళలో రకరకాల క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళలో టిష్యూ డ్యామేజ్ ఎక్కువయి లంగ్ క్యాన్సర్, అలాగే ఇతరత్ర క్యాన్సర్స్ కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. తద్వారా డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ మెకానిజమ్స్ దెబ్బతిని వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్, అమెచ్యూర్ అథ్లెట్స్ అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు. వీటిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి లివర్ టాక్సిసిటీ, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కొన్ని రకాల డ్రగ్స్, ఎండిఎంఏ, ఎక్స్టసీ, ఇవన్నీ కూడా రకరకాల ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇమ్యూనిటీ తగ్గించేసేసి రకరకాల క్యాన్సర్స్ రావడానికి దోహదం చేస్తాయి. తర్వాత ఈ చాలా కాలం సార్లు మనం కూడా పేషెంట్స్ కి, ఎస్పెషల్లీ క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మార్పిన్, ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ కంట్రోల్ మెజర్స్ ఉండడం వల్ల ఈ ఓపియాయిడ్స్ యూజ్ అవ్వకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్స్ తీసుకుంటుంది. ఓన్లీ ఫ్యూ హాస్పిటల్స్ దీస్ ఆర్ అవైలబుల్. బట్ చాలా వరకు వీటిని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మి చాలా మంది ఈ టాబ్లెట్స్ ఆఫ్ మార్ఫిన్, కొడీన్, అలాగే పెంటజోసిన్ వీటికి అలవాటు పడటం, వీళ్ళలో కూడా నీడిస్టిక్ ఇంజరీస్, ఇమ్యూన్ డెఫిషియన్సీ, రకరకాల హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్, అలాగే హెచ్ఐవి ఇన్ఫెక్షన్, క్యాన్సర్ అవడానికి దారితీస్తాయి. అలాగే సింథటిక్ కెనాబిస్, ఆల్కహాల్ వీటిలో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సింథటిక్ కెనాబిస్ కూడా చాలా కాలంగా యూరోపియన్ మార్కెట్ లో, అమెరికన్ మార్కెట్ అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా డేంజరస్. ఇవన్నీ కూడా అనేక రకాలైన క్యాన్సర్స్ కు దారితీస్తాయి. డాక్టర్ గారు, మల్టిపుల్ పార్ట్నర్స్ రిస్క్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే దీని గురించి మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న స్త్రీలలోను, పురుషుల్లోనూ కూడా, ఇద్దరిలోనూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ స్త్రీలలో ఉన్నప్పుడు వాళ్ళలో హెచ్పివి ఇన్ఫెక్షన్, హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ నుండి వచ్చి ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ వలన గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో ముఖ్యంగా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా ఉండటానికి కారణం కోస్టల్ ఏరియాస్ లో హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ లో ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది వాళ్ళకి క్యాన్సర్ కలగజేస్తుంది. బట్ కొంతమంది స్త్రీలు వెన్ దే హ్యావ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, వాళ్ళలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి వాళ్ళలో కూడా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మా ఈ హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఈ వ్యాక్సిన్ కాకుండా చేసుకోవచ్చు. ఈ హెచ్పివి వ్యాక్సిన్, హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్. ఈ వైరస్ ఏం చేస్తుందంటే ఇంట్రా సెల్యులర్ గా ఉంటుంది, అంటే సెల్ లోపల ఉండి బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ కి అందకుండా ఉంటుంది. అంటే పిల్లల్లో ఒకసారి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ కానీ, కరోనా వైరస్ కానీ ఎవరికైనా వచ్చిందంటే వెంటనే వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, రెండో వైరల్ అటాక్ ని తగ్గిస్తుంది, దాని యొక్క సివియరిటీని తగ్గిస్తుంది, మూడోది రాకుండా కూడా చేస్తుంది. ఈ హెచ్పివి వైరస్ ఇంట్రా సెల్యులర్ గా ఉండటం వల్ల ఇమ్యూన్ మెకానిజమ్స్ డెవలప్ అవ్వకపోవటం వల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అందుకే మన పిల్లలందరికీ కూడా 10th ఇయర్ రాగానే మన ఆడపిల్లలందరికీ
హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. పెళ్ళైన స్త్రీలు కూడా తీసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు తప్పకుండా 25 పెళ్లిగా అయ్యేంత వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. పెళ్ళైన స్త్రీలు కూడా ముందుగా ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకుని అది కనుక నార్మల్ గా ఉన్నట్టయితే హెచ్పివి వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే పురుషుల్లో కూడా అన్యాచురల్ సెక్షువల్ ప్రాక్టీసెస్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ఈ ఓరల్ క్యాన్సర్స్, పీనైల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళలో ఈ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ గురించి ఇప్పుడే మనం డిస్కస్ చేశాము. అనేక రకాలైన క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ చాలా డెడ్లీ బ్లడ్ క్యాన్సర్స్ రావడానికి దోహదం చేస్తుంది. అండ్ వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వలన అర్లీ స్టేజ్ లో క్యాన్సర్ కనుక్కున్నప్పటికీ క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువైపోతాయి. హెచ్ఐవి వల్ల ఇప్పుడు ఎవరు ప్రాణాలు కోల్పోవటం లేదు, ఎందుకంటే ఎఫిషియంట్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్. బట్ అందరిలో లాంగ్ స్టాండింగ్ హెచ్ఐవి కంట్రోల్లో ఉన్నా కూడా వాళ్ళందరిలో ఇమ్యూన్ రిపేర్ మెకానిజమ్స్ తక్కువగా ఉండటం వల్ల 100% ఆఫ్ దెమ్, అట్లీస్ట్ 99% ఆఫ్ దెమ్ డెవలప్ క్యాన్సర్స్ అండ్ దే ఆల్ డై ఆఫ్ క్యాన్సర్. అలాగే వీళ్ళలో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్, అది క్రానిక్ లివర్ డ్యామేజ్, లివర్ క్యాన్సర్స్ కి దారితీస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో ఫేమస్ ఎగ్జాంపుల్ మైకేల్ డగ్లస్. Our HPV virus infection వల్లే famous star when we were young, he was the most handsome artist, Michael Douglas. ఆయన అనౌన్స్ చేశారు హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల పురుషుల్లో కూడా ఓరల్ క్యాన్సర్స్, పీనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అంటే ఇట్ మే నాట్ బి బికాస్ ఆఫ్ అన్యాచురల్ సెక్షువల్ ప్రాక్టీసెస్, బట్ యునైటెడ్ స్టేట్స్ లో, యూరోప్ లో కూడా హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో కూడా ఇప్పుడు నోటీస్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే చాలా మంది ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ లో 70 to 80% ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో హ్యావింగ్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఇన్ అడిషన్ టు టొబాకో కన్సంప్షన్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ ఫ్యూచర్ లో బాయ్స్ కూడా మ్యాండేటరీ చేయడం జరుగుతుంది. అంటే సఫిషియంట్ క్లినికల్ డేటా వచ్చిన తర్వాత తద్వారా వాళ్ళలో ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.